హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీరు మా వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే నేను చదివిన నవలలన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా వినండి. అలాగే ఇంకా మంచి నవల్స్ ఉన్నాయి, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక కథలోకి వెళదాం. నవల పేరు కలహంస, 13వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. శిల్ప కాస్త మనుషుల్లో పడింది. ఆమెను అడగాలా వద్దా అని సంశయిస్తుండగానే ఆమె తుఫాన్లా గదిలోకి వచ్చింది. రాజేంద్ర గారు, ఇది నిజమా? అతని 2 భుజాలు పట్టి కుదిపింది. ఈ గారు ఏమిటి శిల్ప? అసలు ఏ సంగతి? ధర్మరాజు గారి అసలు కొడుకు మీరా లేదు, రాజా నవ్వి ఆమె 2 చేతులు గుప్పెట్లో బంధించాడు. ఇది పరిహాసానికి సమయం కాదు. అవును శిల్ప, కానీ ఈ అసలు కొడుకు వడ్డీ కొడుకు అన్న విషయం నేను అంగీకరించను. నాన్నగారి విషయంలో చాలా సంకుచితంగా ఆలోచించారు అన్నాడు. ఆమె అతన్నే గుడ్లప్పగించి చూచింది. కులహీనుడని, ధనహీనుడని తల్లి ఎంత అవమానించింది అతడిని. ఎన్ని చిత్రాలు జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. శిల్ప, నా సంగతి నీకు తెలియదా? డబ్బు హోదా కావాలని ఎప్పుడైనా అన్నానా? రాజేంద్ర గారు, అంత కృత్రిమంగా ఎందుకు పిలుస్తావు? రాజా అనే పిలువు అన్నాడు ఆమెను సోఫాలో కూర్చుండబెట్టి. రాజా, ఇదంతా నిజమా? నిజమే శిల్ప, మన జీవితాలు నమ్మలేని నిజాలుగా మారాయి. అతను క్లుప్తంగా అమర్ తను ఏమవుతారో చెప్పాడు. ఎందుకిలా జరిగిందో వివరించాడు. శిల్ప నిజంగా శిల్పాకృతి తాల్చినట్టు కూర్చుండిపోయింది. శిల్ప, ఆనాడేం జరిగిందో గుర్తుకు తెచ్చుకో అన్నాడు. నర్సు ఫ్రూట్ జ్యూస్ తెచ్చింది. పిసుగ్గా ఆమె వంక చూచి ఫ్రూట్ జ్యూస్ తీసుకుంది, తాగింది. రాజేంద్ర గారు, ప్లీజ్ శిల్ప, రాజా అనే పిలువు అన్నాడు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయావు. అమర్బాబు తేలిగ్గా నిట్టూర్చాడు. శిల్ప, వాడుంటే నాపై అత్యాచారం చేసిన వాళ్లను వదిలిపెట్టడు. పగతోని పగ ఆరిపోదు. పగ జయం సాధించలేదని తెలుసుగా అన్నాడు. ఆ తర్వాత చాలాసేపు నీ గురించే చెప్పారు. హెవీగా ఉంది, 1 కప్పు పాలు తెచ్చిపెట్టమని అడిగారు. అలా అయితే నేను పాలే తీసుకుంటాను అన్నాను. పతివ్రత లక్షణం కాబోలు అని నవ్వారు. అప్పుడే భీమశంకరం గారు, సావిత్రమ్మ వచ్చారు. వాళ్లతో నవ్వుతూ సరదాగా మాట్లాడి పంపాడు. నేను ఇద్దరికీ పాలు కలుపుకుని వచ్చాను. ఏదో మర్చిపోయినట్టు భీమశంకరం గారు తిరిగి వచ్చారు. దేనికో ఆయన, అమ్మ ఘర్షణ పడుతున్నారు. పాలు బల్ల మీద పెట్టి బయటికి వచ్చాను. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేడు గాని నాపై అధికారం చూపిస్తాడు అంటుంది అమ్మ. వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను గదిలోకి వచ్చాను. అప్పటికే అమర్బాబు పాలు సగానికి పైగా తాగేశారు. నేను శనిలా చిరసగం తాగాల్సిన పాలు అప్పుడే తాగారా అని నా గ్లాసులోని పాలు సగం వారి గ్లాసులో పోశాను. ఈరోజు ఎన్ని పాలైనా తాగుతాను శిల్ప. నా తలపై నుండి పెద్ద భారం దిగిపోయింది అన్నారు. శ్రీలక్ష్మికి రాజా అంటే ఎంత అభిమానమో. అసలు అక్కయ్యకు బుద్ధి లేదు అన్నారు. అతను 1 సిగరెట్ కావాలంటే ఇచ్చాను. 2 దమ్ముల్లాగి తల దిమ్ముగా ఉంది శిల్ప అని సిగరెట్టు యాష్ట్రేలో పడేశారు. అలసిపోయారు, రక్తం చాలా పోయింది, మీరింకా విశ్రాంతి తీసుకోవాలి అని దుప్పటి కప్పాను. లైటు ఆర్పి బెడ్ లైట్ వేశాను. దోమతెరను దించబోతున్న నా చేతిని పెదవులకు తాకించుకుని వదిలారు. వచ్చి నా గదిలో పడుకున్నాను. తల దిమ్ముగా అనిపించింది. లైట్ ఆర్పి నీవు బాంబేలో ఉండి ఉంటావు, నన్ను గురించి ఆలోచిస్తావా అనుకుంటూ కళ్ళు మూశాను. అంతే గుర్తుంది. తెల్లవారేసరికి పోలీసులు, నల్లగా కమిలిపోయిన అమర్బాబు దోమతెరలో నిర్జీవంగా పడి ఉన్నారు. రాత్రి పాలు ఇచ్చిందామె అన్నారెవరో. నాకు మాత్రం తల తిరిగిపోసాగింది. తూలాను. అమర్ను చంపింది కాక ఇంకా వేషాలు అన్నారు. లేదు, నేను అమర్ను చంపలేదు అన్నాను. ఎవరూ నా మాట వినలేదు. నడుస్తూ స్పృహ తప్పాను. విషం నా పాలలో కూడా కలపబడింది. పాపిష్టిదాన్ని. సగానికి పైగా పాలు ఆయన గ్లాసులో పోశాను. అందుకే విషం నాపై పనిచేయలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది అన్నది. ఆనాటి దృశ్యం ఇప్పుడే చూసినంత బాధపడింది. అదో పీడకలలా మర్చిపో శిల్ప అన్నాను ఓదార్పుగా. ఎలా మరుస్తాను రాజా? ఆ కొద్ది రోజులలో అమర్బాబు మంచితనం ఎంతగా ఆకట్టుకుందో చెప్పలేను. ప్రియుడిగా నా హృదయంలో చోటున్నా లేకపోయినా వ్యక్తిగా అతని పట్ల మహోన్నత భావం నాలో చోటు చేసుకుంది అన్నది కళ్ళు తుడుచుకుని. రాజా కళ్ళు కూడా చెమర్చాయి. శిల్ప, మీ గదిలోకి వచ్చి వెళ్ళిన వాళ్లకు మీ పాలలో విషం కలిపే అవకాశం లేదు కదా? అవును. ఒకవేళ అవకాశం ఉన్నా భీమశంకరం గారు ఆ పని చేస్తారంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నది శిల్ప.
నాకు అదే అపనమ్మకంగా ఉంది. నీ పాలలో కూడా విషం కలిపారు కాబట్టి మీ అమ్మగారి ప్రమేయం ఉండదు. నువ్వు సగానికి పైగా పాలు అమర్కి ఇస్తావని ఆమెకు తెలియదుగా అన్నాడు సాలోచనగా. రాజా, గంగును గట్టిగా అడిగితే ఆ రోజు వంటింట్లోకి ఎవరైనా వచ్చారేమో తెలుస్తుంది అన్నది శిల్ప. అతను తల పంకించాడు. అతని అనుమానాలు అతనికున్నాయి. అసలే సగం చచ్చిన పాముల్లా ఉన్న వ్యక్తులను రచ్చకీడ్చితే ప్రయోజనం ఉంటుందా? తను మౌనం వహిస్తే దేవుడు లాంటి వ్యక్తి ఉరికంబం ఎక్కుతాడు. ఒక్కసారి గంగును పిలిచి అడుగు రాజా. అలాగే, నువ్వు ఆవేశపడకు శిల్ప. ఆవేశం కాదు రాజా, ఆవేదనతో నా మతిపోతుంది. అమర్బాబు పసిపిల్లాడి కంటే సున్నితమైన మనసు గలవాడు. అంత మంచివాడి ప్రపంచంలో బ్రతకలేరేమో అనిపిస్తుంది అన్నది దీర్ఘంగా నిట్టూరుస్తూ. సమయం పరిగెత్తింది. మా జీవితాలను చూచి అయినా అవసరాలకి మించిన డబ్బుంటే ఎంత అనర్థమో ఈ పెద్దలు గ్రహిస్తే బావుండును. పిల్లలకు సుఖశాంతులుండాలంటే విద్యాబుద్ధులు చెప్పించాలి అని తెలియక పక్కవాడిని పీడించి సంపాదిస్తారు అన్నాడు. అతను త్వరగా మెట్ల దగ్గరికి వచ్చాడు. గంగు, ఒరేయ్, ఒక కప్పు టీ పట్రా కేక వేశాడు. అతను వచ్చి కూర్చున్నాడు. పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే ఏం తెలియదన్న గంగు తనకు నిజం చెప్తాడా? అయినా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. రాజా, ఆ నర్సుని పంపించివేయి. నాకు ఆమెను చూస్తే యమదూతను చూసినట్టుంది. పొరపాటు పడుతున్నావు శిల్ప. మన ఆత్మీయులు కూడా చేయలేని పనులు వారు చేస్తున్నారు అన్నాడు చిన్నగా నవ్వి. టీ ట్రేతో శ్రీలక్ష్మి వచ్చింది. నువ్వు తెచ్చామే లక్ష్మి అన్నాడు ట్రే అందుకుని బల్ల మీద పెడుతూ. నేను తీసుకురాకూడదా? అలా కాదమ్మా, గంగు ఏమయ్యాడు అన్నాడు. వాళ్ళమ్మకు సుస్థిగా ఉందని ఉదయమే వెళ్ళిపోయాడు మామయ్య అన్నది శ్రీలక్ష్మి. పక్కలో బల్లెం దిగినంత ఉలిక్కిపడ్డాడు. ఎవరు పంపారు అతడిని? ఏం, అమ్మే పంపింది అన్నది శ్రీలక్ష్మి. అమ్మ పంపిందా? రాజా ముఖం ఎర్రబారింది. అక్క అనుకుని 2 మెట్లు ఒక్కసారి దిగాడు. సందేహం లేదు, గంగును వశపరుచుకొని విషప్రయోగం చేయించి ఏం ఎరగనట్టు నటిస్తుందా? ఆమె గదిలో ఆవేశంగా అడుగుపెట్టి టక్కున ఆగిపోయాడు. తెల్ల చీర, విరబోసుకున్న జుట్టుతో చేతిలో భగవద్గీత పట్టుకొని కళ్ళు మూసుకొని, సావిత్రమ్మ, నన్ను ఇంకా పరీక్షిస్తున్నావా తండ్రి? ఏ పాప మెరుగని ఆ అమాయకుడిని ఎలా రక్షించను అన్నట్టు కదులుతున్నాయి ఆమె పెదవులు. కళ్ళు వర్షిస్తున్నాయి. రాజా ఆవేశం చప్పగా చల్లారిపోయింది. అక్క, అక్కయ్య పిలిచాడు. రా రాజా అన్నది పుస్తకం పక్కన పెడుతూ. గంగు వెళ్ళిపోయాడా అక్క? అణుచుకొని నిదానంగా అడిగాడు. అవును రాజా, వాడు వెళ్ళిపోయాడు. తల్లికి బాగాలేదట. మన ఇంట్లో ఉండిపోయిన చిత్తమ్మ కొడుకుని పంపిస్తానంది అన్నది అతి ప్రశాంతంగా. నీ బండారం బయటపడుతుందని పంపావు అనబోయి మాటలు మింగేశాడు. మీ బావగారు విడుదలయ్యే అవకాశమే లేదా? ప్రయత్నిస్తున్నాం, ఎన్నో గ్రహాలు అడ్డుపడుతున్నాయి అన్నాడు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. ఎంత నాటకం ఆడుతుంది అనుకున్నాడు అతను బయటికి వచ్చి. కారు తీశాడు. ఇది వరలో గంగు వారం రోజులు రాకపోతే సైకిల్పై వెళ్ళి కనుక్కొని వచ్చాడు. అతని ఊరు దగ్గరలోనే అల్లిబావి అని ఉంది. అక్కడికి వెళ్ళేసరికి గంగు, అతని తల్లి ఊరు విడిచి వెళ్ళిపోయారట. పక్కింటామే అన్నది. ఎక్కడికి వెళ్ళారో తెలియదా? మాకేం చెప్పలే. 12 గంటల యాళ్ళ పోయి ఉంటుంది. పోరడు వచ్చిండు, రజ మీద వచ్చిండనుకున్నా. 1 గంటకు ఇద్దరు ఏడుకోబోయిండ్రు అన్నదామె. గంగు తల్లికి అన్నదమ్ములు లేరా? ఒక మేనమామ లస్కర్ దావఖాన్లో ఉన్నాడు. మరి గాడికే పోయిండ్రేమో అన్నది. చేసేది లేక కారును వెనక్కి తిప్పాడు. మళ్ళీ రివర్స్లోనే ఆమె దగ్గరగా వెళ్ళాడు. గంగు మేనమామ పేరు తెలుసా? యాదయ్య. బండి పనికెళ్ళి పనికాలు ఇరగొట్టుకున్నాడు అన్నది. అతను ఆలోచించక కారు వెనక్కి తిప్పాడు. అప్పటికే 5 గంటలైంది. యాదయ్యను చూడటానికి గంగు తల్లి వెళ్ళినా 6 గంటల వరకు అక్కడ ఉంటారు. గాంధీ ఆసుపత్రి బయట గేటు దగ్గర నిల్చున్నాడు. తెలిసిన వాళ్ళు పలకరించి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. ఒక మిత్రుని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ వాతావరణం, వాసన చిరాగ్గా ఉంది. తనకే గనక అధికారం ఉంటే ఈ ఇరుకు సందుల్లో నుండి ఆసుపత్రి భవనం పీకి పారేయించేవాడిని అనుకున్నాడు. అతను లోపలికి వెళ్ళేవాడు. కానీ తనను దూరంగా ఉండగానే చూచి పారిపోతాడేమో. గేటు దగ్గరైతే పట్టుకోవచ్చు అనుకున్నాడు. మాటిమాటికి వాచీకేసి చూసుకుంటున్నాడు. 6 గంటలకు తల్లి, గంగు ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ వస్తున్నారు. రాజా దగ్గరగా రానిచ్చాడు. ఏరా గంగు, చెప్పకుండా వచ్చేసావేమి? గంగు కాళ్ళు నేల కతుక్కుపోయినట్టు ఆగిపోయాడు.
వాడి కళ్ళు నేలను అతుక్కుపోయాయి. అమ్మగారికి చెప్పే వచ్చాడండి దొర అన్నదా తల్లి. ఎన్ని రోజులైంది మీ తమ్ముడు బండి మీద నుండి పడి? నెలాయి అయ్యా. నెలనాడే చెప్పి పంపినా రాలేదు. పని ఉందేమో అనుకున్నా అన్నదామె. గంగును ఉంచమంటావా? ఆ ఉంటే మంచిదే దొరా అన్నది బుర్ర బరబరగా గోకేస్తూ. ఓ 50 రూపాయలు తీసి ఇచ్చాడు. ఈ పనెందుకు ఖరాబు కావాలి దొరా, తోలుకపో అన్నది 50 రూపాయలు రొంపిని దోపుకొని. నేను 2 రోజులుండి వస్తా భయం భయంగా అన్నాడు గంగు. మళ్ళీ నేను తీసుకువస్తాను కదా అన్నాడు కారు డోర్ తీసి పట్టుకుంటూ. గంగు పరుగు తీశాడు. రాజా మెరుపులా వాడి చెయ్యి దొరకబుచ్చుకున్నాడు. ఏమిటి దొరా, ఏమైంది? తల్లి వచ్చింది. గంగు పెద్ద పెట్టున ఏడుపు లంకించుకున్నాడు. నాకేం తెలియదు బాబు, నన్ను పోలీసులకు ఇవ్వద్దు, నాకేం తెలియదు ఒట్టు అరుస్తున్నాడు. వదలండి దొరా, నా బిడ్డేం చేసిండు? తల్లి నోరు పెద్దదయింది. రాజా చుట్టూ మూగుతున్న జనాన్ని చూశాడు. ఇక తను మర్యాదగా ఉంటే లాభం లేదని తెలిసిపోయింది. మర్యాదగా ఇద్దరూ కారెక్కితే సరే సరి, లేదంటే నిజంగా పోలీసుల్ని పిలుస్తాను అన్నాడు గంభీరంగా. ఏమైంది దొరా, మేమేం చేసినాం? పదరా. కొడుకుని కారులో కూలేసింది. ముగ్గురు కలిసి రాజా మొదట ఉండే ఒంటి స్తంభం మేడలోకి వెళ్లారు. రాజా ప్రమాదం ఏం లేదని హామీ ఇచ్చాడు. గంగు ఏడ్పు మారి నోరు విప్పాడు. గంగు చెప్పింది వింటుంటే రాజా మతిపోసాగింది. ఇదేమిటిలా జరిగింది? ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? గంగు చెప్పిందంతా వింటే శిల్ప బ్రతుకుతుందా? స్వార్థం జయించబోయింది. కానీ అంతరాళంలో అట్టడుగున పోయిన నిజాయితీనే నేనున్నానంటూ వచ్చింది. గంగు, నీకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు. 2-3 రోజులు ఈ గదిలోనే ఉండాలి మీరు అన్నాడు. మా పోరనిదేం తప్పుందరా? చూడమ్మా, మనం తప్పు చేయకపోయినా తప్పు చేసేవారిని చూస్తే తప్పక అందులో భాగం మనకు ఉంటుంది. నా చిన్నప్పుడు అందరం ఊళ్ళో ఉండేవారం. మా పొలాల దగ్గర పనిచేసే పిల్లకాయలు తాటి చెట్టు కట్టిన రొట్లు విడిచారు, కళ్ళు తాగారు. వాళ్ళతో చేరినందుకు పెద్దబాబు, అదే మా నాన్నగారు కొట్టారు. పెద్దబాబుకి ఎలా తెలిసిందని జీతగాళ్ళు వెలివేశారు అన్నాడు. నా బిడ్డకేం కాదంటే నేను నిజంగా ఈడ్నే ఉంటా బాబు అన్నదా తల్లి. నీ గంగుకేం కాదన్నానుగా. ఎవరి మాటలో విని పారిపోదామని తప్పించుకుందామని అనుకుంటే నా పూచీ లేదు. అలా చెయ్యందొరా, కాళ్ళు పట్టుకుంది ఆ తల్లి. వాళ్ళను అక్కడ వదిలి ఒకర్నేసి ఉండమని ఇంటావిడితో చెప్పి కిందికి వచ్చాడు. అతని కారు తిన్నగా జైలుకి వెళ్ళింది. అసలు కాలమే మారిపోయిందయ్యా. నువ్వు నన్ను సలహా అడుగుట మా బాగుంది అన్నాడు భీమశంకరం. అసలే గడకరలా ఉండే అతను గడ్డం పెరిగి మరీ సన్నగా పుల్లలా తయారయ్యాడు. ఇక ముఖమే కనిపిస్తుంది. నా మాట వినండి బావగారు. ఏమిటి రాజా? ఆ బావగారు అన్న పదం విని నాదస్వరం విన్నా నాగుపాములా అయ్యాడు అతను. గంగు చెప్పింది అతను ఆనాడు జరిగిన కథంతా చెప్పాడు. సావిత్రి అలా కనిపిస్తుంది కానీ అంత కఠినాత్మురాలు కాదురా. మహాత్ములంటే ఎక్కడో లేరు. భీమశంకరం లాంటి వారే మహాత్ములు. తన బలహీనత, భార్య కోరికలు తెలిసిన వారు ఎందరుంటారు. ఆయన మహాత్ముడు. ఏమిట్రా కన్నీరు? బావా అతని చేతుల్లో ముఖం దాచుకుని స్వాంతన పొందాడు. నన్నేం చేయమంటావు చెప్పు రాజా. నా జీవితం బయటైనా ఇక్కడైనా ఒకటేరా. నా అవసరం ఎవరికి ఉంది చెప్పు. ఇప్పుడు డొంకంతా కదిలించి నీ జీవితం అశాంతి పాలు చేసుకోకు. శ్రీలక్ష్మికి తగిన సంబంధం చూసి వివాహం చెయ్యి అన్నాడు శాంతంగా. రాజా అదిరిపడ్డాడు. ఈ సౌమ్యుడికి, శాంతి స్వరూపుడికి చెయ్యని నేరానికి శిక్ష ఏమిటి? పరీక్ష? ఆలోచించకు రాజా. ఆనాడే నా మాట వింటే మీ నాన్న బాగుపడేవాడు. ఇప్పుడు నీవైనా నా మాట వినరా అన్నాడు బతిమాలుడుతూ. బావా, ఆప్యాయత, అనురాగం అంటే ఎలా ఉంటాయో చవి చూపిన నిన్ను ఇక్కడ వదిలి సంతోషంగా ఎలా ఉంటాననుకున్నావు? ఆర్తిగా అడిగాడు. పర్వాలేదురా, ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇన్ని కథలు వింటున్నాం, అన్నీ న్యాయం కోసం జరుగుతున్నాయా అన్నాడు. రాజా ఎంత ఆలోచించినా భీమశంకరం చెప్పింది సమంజసంగా కనిపించలేదు. అతని దగ్గర సెలవు తీసుకుని వచ్చి కారులో కూర్చున్నాడు. అప్పుడే తోలటం నేర్చుకున్నట్లు మెల్లగా నడుపుతూ శిల్ప ఇల్లు చేరుకున్నాడు. శిల్ప జడల్లుకుంటూ బయటికి వచ్చింది. రండి అన్నది ప్రసన్న వదనంతో. రాజా వెనక్కు తిరిగాడు. అదేమిటి? కంగారుగా అడిగింది. ఈ డి ఏమిటి డి అన్నాడు చిరుకోపంగా. అలా అడుగు నాయనా, ఒకటే మర్యాదలు. అయినా రాజా, నువ్వు నా మేనల్లుడివే బాబు. గిరిజమ్మ ఆప్యాయత కురిపిస్తూ అడిగింది. ఆమె ప్రశ్న జవాబు విననట్టే అక్కడున్న మూడాపై కూర్చున్నాడు.
అదేమిటి రాజా, ఆ శేషావతారం ఒకటే గోల పెడుతున్నాడు, వాడి కొడుకు వెర్రిపీనుగా అన్నది గిరిజమ్మ. ఏం చేస్తాం, నేరస్తులు ఎప్పుడూ తప్పించుకోలేరు అన్నాడు దృఢంగా ఆమెను క్రీగంట చూస్తూ. ఇంతలో శిల్ప పండ్లు కోసిన ప్లేటు టీ తెచ్చింది. ఇప్పుడేం వద్దు శిల్ప, 10 నిమిషాలు అలా బయటికి వస్తావా? నువ్వు అలా అడగటం ఏం బాగుండలేదు బాబు. పద అను, ఎలా రాదో చూడు. గిరిజమ్మ నవ్వింది. పదండి. కాదు కాదు పద అన్నది శిల్ప. ఆమె టీ తీసుకోమని బలవంతం చేయలేదు. ఒకనాడు రాజా అదే ఇంట్లో గుప్పెడు మెతుకుల కోసం, కప్పు టీ కోసం అమానుషంగా అవమానించబడ్డాడు. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసి బాధ పెట్టదలుచుకోలేదు. ఇద్దరూ కారులో టివోలీ థియేటర్ దగ్గర దిగారు. సినిమాకా? ఆశ్చర్యంగా చూసింది. కాదు, ఓ కథ వినాలి నువ్వు. ఇప్పుడప్పుడే కోలుకుంటున్నావు, అప్సెట్ అవ్వద్దు. అంత సీరియస్ విషయమా? కాదు, పద అన్నాడు. ఇద్దరూ వెళ్ళి ఒక మూలకు కూర్చున్నారు. చెప్పండి రాజా, ఈ ఉత్కంఠతను భరించలేకుండా ఉన్నాను. విను శిల్ప, ఒక బీద కుర్రాడు బీదవాడిని అనుకుని ఒక సామాన్యుల అమ్మాయిని ప్రేమించాడు, అభిమానించాడు. అకస్మాత్తుగా అతను రాజపుత్రుడని బయటపడింది. రాజుగారి ఉంపుడుగత్తె ఆడిన నాటకం వల్ల ఆ అబ్బాయి అజ్ఞాతంగా బతకాల్సి వచ్చింది. నీకు మతిపోలేదు కదా అన్నట్టు చూసింది శిల్ప. పూర్తిగా విను శిల్ప, అతను రాజమహల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అక్కడ పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రాజకుమారుడి స్నేహితుడు, ఉంపుడుగత్తె కొడుకు హత్య చేయబడ్డాడు. ఆపు రాజా, శిల్ప నవ్వింది. అతను ఏమిటన్నట్టు చూశాడు. ఆ బీదబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని స్నేహితుడి కోసం త్యాగం చేశాడు. స్నేహితుడేమో హత్యగా వింపబడ్డాడు. ఆ అమ్మాయిని ఏం చేయాలని కదూ అన్నది కందిన ముఖంతో. 100% రాంగ్. నా మీద నమ్మకం ఉంది కదూ? అబ్బా, ఎన్నిసార్లు అడుగుతావు శిల్ప, కాసేపటికి అమర్ను చంపింది నువ్వే. నువ్వు జైల్లో ఉండి భీమశంకరం గారిని విడిపించు అంటే నేనేం వెనుకాడను అన్నది ఆవేశంగా. శిల్ప, నాపై ఇంకా నీకు అంత అభిమానం ఉన్నందుకు ధన్యవాదాలు. నా కథ పూర్తిగా విని పరిష్కారం చెప్పు. శిల్ప ఒక నిమిషం ఆలోచించింది. తనను చేసుకోవాలా, శ్రీలక్ష్మినా, ఎవరిని చేసుకోవాలని కాబోలు. తను రాజా కోసం ఏమైనా చేస్తుంది. చెప్పు రాజా. ఆ హత్యానైరం ఆ బీదపిల్ల మీద పడింది. రాజకుమారుని క్షేమం ఆశించి అతని బావమర్ది ఆ నేరం తన నెత్తిన వేసుకున్నాడు. అతనేం వెర్రివాడై వేసుకోలేదు. తన భార్యను రక్షించుకోవాలని, పరువు ప్రతిష్టలు కాపాడాలని అన్నది చురుగ్గా. కాదు, పొరపడుతున్నావు. ఎప్పుడైతే అసలు రాజకుమారిని ఉదంతం తెలిసిందో అప్పుడే ఆగిపోయాడు. అప్పుడే ఏమైంది? అప్పుడే ఆ బీదవాడిగా ఉన్నప్పుడు రాజకుమారుడు ప్రేమించిన అమ్మాయి తల్లి, రాజుగారి ఉంపుడుగత్తె దూరపు బంధువులు. అసలు విషయం బయటికి వస్తే రాజకుమారుడు స్నేహితునికి తన కూతుర్ని ఇచ్చే ఏర్పాటు చేశాడు. అతి సామాన్యుడు తనకు బంధువు అయిన వారికి కూతుర్నివ్వటం ఇష్టం లేక ఆ అమ్మాయి తల్లే హత్య చేసిందంటే అసంభవం రాజా, అసంభవం. నువ్వంటున్నదేమిటి? అక్కడ చేరిన దుష్టశక్తుల ద్వారా అసలు రాజకుమారుడెవరో తెలుసుకున్న ఆ తల్లికి మతిపోయింది. తన ప్రత్యర్థి అన్న భార్య ఎవరికో ఉంపుడుగత్తిగా ఉండి కన్న కొడుక్క తన కూతుర్ని ఇవ్వటం అని బాధపడింది. అప్పటికే నకిలీ రాజకుమారుడిపై ఇంకా దాపరికం దేనికి? అమర్పై అనరాదు. ఆమెకు కన్నీరాగటం లేదు. అమర్కు సావిత్రమ్మ, హరిశ్చంద్ర ఇద్దరూ ప్రత్యర్థులే. అదీగాక ఒకసారి అతనిపై హత్యా ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమర్ చంపబడ్డా తన పైకి రాదనుకుంది. ఆ నమ్మకంతోనే పాలలో విషం కలిపింది. సూది మనంత అనుమానం రాకూడదని తక్కువ డోసు నీ పాలలో కలిపింది. కాదు, ఇది అబద్ధం అన్నది అతని చేతులు పిచ్చిగా కుదుపుతూ. రిలాక్స్ శిల్ప, అందుకే నీకు చెప్పొద్దనుకున్నాను. కానీ అనవసరంగా ఒక నిర్దోషిని ఉరికంబం ఎక్కించలేక చెప్పాను అన్నాడు. ఎవరు చెప్పారు ఈ అభూత కల్పన? ఆ సావిత్రమ్మే అయి ఉంటుంది, అవునా అన్నది కోపంగా. ఆమె హృదయంలో చీకటిలా ప్రకృతి అంతా నల్లని ముసుగు కప్పుకున్నట్టయింది. ఈ క్షణం వరకు నేను సావిత్రమ్మ గారినే అనుమానించాను. భీమశంకరం గారు అదే అనుమానంతో శ్రీలక్ష్మి భవిష్యత్తు ఆలోచించి నింద తనపై వేసుకున్నారు. నిజం నేను తెలుసుకున్నాను శిల్ప, సాక్ష్యాధారాలతో సహా అన్నాడు. శిల్ప శిలా విగ్రహంలాగే కూర్చుంది చాలాసేపు. వెళదాం పద, చీకటయింది అన్నాడు. నా జీవితంలో వెలుతురు మిగిలిందని నేను అనుకోవటం లేదు. నూతిలో నుండి వచ్చినట్టు ఉన్నాయి ఆ మాటలు. అతను చాచిన చెయ్యి అందుకుని లేచింది. ఇద్దరూ కారులో తిరుగుముఖం పెట్టారు. తాజ్మహల్ హోటల్ దగ్గర ఆపి 2 గ్లాసుల్లో వేడి టీ తెచ్చాడు. ఓ గ్లాసులో చల్లని నీళ్లు తెచ్చాడు. ముఖం తుడుచుకో అన్నాడు.
అతను చెప్పినట్టు చేసి టీ తాగాక కాస్త తలదిమ్ము తగ్గింది. శిల్ప, నాకు వాగ్దానం కావాలి. నీ దగ్గర వాగ్దానాలు తప్ప ఇంకా ఏం మిగిలిన్నాయి? అడుగు అన్నది వచ్చే దుఃఖాన్ని దిగమింగుతూ. ఏ అఘాయిత్యం చెయ్యనని మాటియ్యి రాజా. ఇక తాళలేనట్టు వచ్చి అతని చేతుల్లో వాలిపోయింది. పొదివి పట్టుకొని ఆమె హృదయానికి అపురూపంగా హత్తుకున్నాడు. ఆమె నీ తల్లి అని తెలుసు శిల్ప. కానీ ఆమెకు బదులు ఒక నిర్దోషి దోషి అయితే నువ్వు సుఖంగా ఉండగలవా? ఆర్తిగా ఆప్యాయంగా నచ్చజెప్పాడు. అది కాదు రాజా, అది కాదు. మనం ఏ పాపం చేశామని ఇన్ని పరీక్షలు అన్నది వెక్కిపడుతూ. అదే జీవితం శిల్ప అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. ఆ రోజులు వస్తే ఎంత బాగుండును. తను రోజు రాజా కోసం ఎదురు చూడటం, చిలిపి కయ్యాలు, తర్వాత క్షమాపణలు, తల్లికి తెలియకుండా రాజాకు తను తిండి దాచటం, అది వద్దని రాజా అభిమానపడటం, తను అలక సాగించటం అన్నీ గుర్తుకు వచ్చాయి. శిల్ప, అందరూ మన వంకే వింతగా చూస్తున్నారు అని లేపి సరిగ్గా కూర్చోబెట్టాడు. రాజా, నేనెప్పుడూ కలల్లో జీవించలేదు. డబ్బు కావాలని ఆశపడలేదు. అమ్మ ఎందుకు ఇలా చేసిందంటావు అన్నది ఆలోచనతో నుదురు రాసుకుంటూ. అదో మానసిక బలహీనత శిల్ప. హరిశ్చంద్ర మాకేం శత్రువు చెప్పు. మా అక్కను బ్లాక్మెయిల్ చేసి ఏడిపించాడు అన్నాడు అర్థం చేసుకో అన్నట్టు. ఆమెను ఇంటి దగ్గర దింపేశాడు. అతను కారు రివర్స్ చేసుకొని బొమ్మలా నిలబడ్డ శిల్పను చూచి వెనక్కి వచ్చాడు. శిల్ప, నేను చెప్పింది గుర్తుంచుకో అని వెళ్ళిపోయాడు. లోపల వైపు నుండి గిరిజమ్మ వచ్చింది. ఏమిటి, ఏమంటాడు? గుర్తుంచుకో అంటాడేం? చెప్పనా? అతనంట శ్రీలక్ష్మిని వివాహం చేసుకుంటాడట. నన్ను చేసుకోవాలంటే నువ్వు చేసిన అవమానం గుర్తుకు వచ్చి బాధ పెడుతుందట. అందుకని నేను అతడిని ప్రేమించినందుకు నాకు ఛాన్స్ ఇస్తాడట. ఏమిటట? ఆదుర్దాగా అడిగింది. ఆయనకు ఉంపుడుగత్తెలా పడి ఉండాలట అన్నది కసిగా. ఏమిటే, అంత మాట అన్నాడా? ఎందుకనరు అని ఇంకా కఠినంగా మాట్లాడబోయి ఆమె తల్లి దీనవదనం చూసి ఆగిపోయింది. తన తల్లేం చేసినా తన గురించే అనే భావన వచ్చేసరికి తల్లి మీద కసి అంతా ఎగిరిపోయింది. జాలి కలిగింది. అమ్మ తల్లిని కౌగిలించుకుని బావురుమంది. గిరిజమ్మ మరో రకంగా అర్థం చేసుకుంది. నువ్వుండమ్మా, అతని సంగతి నేను తేలుస్తాను. అసలు వాడేమనుకుంటున్నాడో. తిండికి లేని నాడు పెట్టి పోషించింది మర్చిపోయాడేమో. ఈ గిరిజమ్మ సంగతి తెలియదేమో. ఆమె ఆడపులిలా గర్జించింది. శిల్ప తల్లికి దూరంగా జరిగి ఆమెను పరీక్షగా చూసింది. ఓ కొత్త వ్యక్తి, ఓ ఆరాటం కనిపించింది. రాజాకు అబద్ధం ఆడే అలవాటు లేకపోయినా కన్న తల్లిని అనుమానించలేకపోతుంది. అవునమ్మా, వాళ్ళమ్మ నువ్వు అంతా ఒకటే కోవకు చెందినవారట. వాడి నాలుక తెగ్గొస్తాను. నేను ఎంత పెద్ద త్యాగం చేశానో వాడికేం తెలుసు? ఏం చేశావమ్మా? శిల్ప అదుర్దాగా అడిగింది. అదంతా నీకనవసరం, చిన్నపిల్లవి. వాడు నిన్నంత మాట అన్నాడు కదూ. నాతో అలాగే మాట్లాడాడని తిన్నగా స్నేహితుడి దగ్గరకు వెళతాడు. అసలు వాడేమనుకుంటున్నాడో. శివమెత్తిన దానిలా బయలుదేరింది గిరిజమ్మ. అమ్మా, ఎక్కడికమ్మా? ఉండమ్మా, నిన్ను ఉంపుడుగత్తెవనటానికి వాడికిన్ని గుండెలు. ఆనాడు జమీందారయ్యాడేమో, ఈనాడు జమీందారయ్యాడేమో. ఒక్క పూట తిండి కోసం నా ఇంట్లో పడిగాపులు కాచిన దినాలు మర్చిపోయాడా? దీన్నే నడమంత్రపు సిరి అంటారు. ఆమె ఆవేశంతో ఊగిపోతుంది. అమ్మా, వద్దమ్మా, అతను ఏదో అంటాడు, భరించలేవు. చెమటలు పట్టింది శిల్పకు. ఏమంటాడే? తనని నీచంగా చూచాను అంటాడు. అనని, అతనికి డబ్బు వస్తుందని నేనేం కలగన్నానా? ఆమె దులపరించుకుని పోయింది. అది కాదమ్మా, మీ అమ్మ ఏమన్నాడు? నేను నలుగురితో తిరిగానన్నాడా? 10 మందితో పోయానన్నాడా? వెనక్కు తిరిగి నిలబడింది. అమర్బాబుకు విషం ఇచ్చింది నువ్వే అంటున్నాడమ్మా అన్నది. ఆవేశంతో ఊగిపోతున్న గిరిజమ్మ అచేతనంగా మాటలు రానట్టు నిలబడిపోయింది. శిల్ప అస్పష్టంగా గొణిగింది. ఆమె స్థితి దొంగతనం చేస్తూ పట్టుబడినట్టుంది. అవునమ్మా, ఆ విషయం రాజాకు తెలిసింది. రాజాయే కాదు, ఎవరైనా ఈ వింతలున్న కుటుంబం నుండి ఎందుకు పెళ్లి చేసుకుంటారు అన్నది శిల్ప. బంగారు, ఏది చేసినా నీకోసం చేశాని, నీకోసమేనే తల్లి. అమ్మా, అదే చేత్తో ఇప్పుడు నాకు కూడా కొంచెం విషం ఇవ్వమ్మా అన్నది దీనంగా. అంతా తన కోసం చేశాను అంటున్న తల్లిని ఏం తిట్టగలదు? గిరిజమ్మ ఒక్క నిమిషం అలా నిలబడింది. మరో నిమిషమే పడక గదిలోకి వెళ్ళింది. శిల్ప తేరుకునే లోపలే ఓ చిన్న సూట్ కేసు పట్టుకుని పరుగులు పెట్టినట్టే వచ్చింది. శిల్ప, పద, ఒక్క నిమిషం ఇక్కడ ఉండొద్దు. ఆమె చెయ్యి పట్టి లాగింది. అమ్మా, వద్దమ్మా,
వద్దు, శిల్ప గింజుకున్నా వినలేదు. ఇద్దరూ బయటికి వచ్చారు. గిరిజమ్మ రిక్షా మాట్లాడుతుండగానే పోలీసులు జీపు వచ్చి ఆగింది. ఆమె చేతిలోని సూట్ కేసు జారిపోయింది. సావిత్రమ్మ భారంగా నిట్టూర్చి వార్తాపత్రిక పక్కన పడేసింది. సంతోషంగా రాజా వచ్చాడు. అక్క, పేపర్ చూసావా? చూశాను రాజా అన్నది మాటిమాటికి స్రవించే అశ్రువులు ఒత్తుకుని. హరిశ్చంద్ర నేషనల్ లెవెల్లో చేసిన మోసం చాలదని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మోసం ప్రారంభించాడు అన్నాడు ఆమె పక్కన కూర్చుని. ఏమిటి మావయ్య, మీ అంకుల్ హరిశ్చంద్ర మనల్ని తప్పించుకున్నాడు, కానీ జాన్ అనే అతడి వీసాపై ఫారిన్ వెళుతూ పట్టుబడ్డాడట. ఇక్కడ చేసినవి అక్కడ మోసగించిన నేరాలన్నీ కోర్టుకు వస్తాయి. మరొకరి పేరు మీద ఎలా వెళ్ళాడు మావయ్య? తన పోలికలతో ఉన్న మనిషిని ఎక్కడో పట్టి ఉంటాడు. వాడికేం భయమా భక్త? తెగించినవాడు అన్నాడు. అతనికి శిక్ష పడుతుందంటావా రాజా? నేరం చేసిన వాడెవడూ తప్పించుకోలేడు. గిరిజమ్మ అంగీకరించింది, స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి బావను వదులుతారు. మీరు తయారు కండి, వెళ్ళి తీసుకువద్దాం అన్నాడు. వద్దు రాజా, ఆయన మంచిదనం భరించలేను, నువ్వే వెళ్ళు అన్నదామె భయపడుతూ. వద్దక్క, ప్రతి మనిషి తప్పు చేస్తాడు, తెలుసుకున్నవా వాడే ధన్యజీవి, త్వరగా తయారవు అన్నాడు. ఏ ముఖంతో రాను? నా తప్పులన్నీ క్షమించటమే కాక చివరకు హత్యానేరం కూడా తన నెత్తిన వేసుకున్నాడు. కేవలం నేను చేస్తానన్న అనుమానంతో అంతకు తెగించాడంటే నా గుండె తరుక్కుపోయిందిరా అన్నదామె. పర్వాలేదు, అవేవి మనసులో పెట్టుకోకుండా పద అన్నాడు. రాజా, నాన్నగారు నీ అంత విశాలంగా ఆలోచిస్తే ఇన్ని సమస్యలుండకపోవును ఆమె నిట్టూర్చింది. ఆయన తరం వేరు, మన తరం వేరక్క. నీవు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు, హాయిగా శ్రీలక్ష్మి దగ్గర ఉండు అన్నాడు ఓదార్పుగా. ఆమె తయారై వచ్చింది. అందరూ వెళ్ళి భీమశంకరం గారిని ఆహ్వానించారు. ఆయన శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకున్నాడు. ఏమిటో ఈ సృష్టి, ఒకరు సంతోషిస్తే మరొకరు బాధపడాలి. అందుకే అన్నారు కాబోలు, ఒకరి దుఃఖం ఒకరికి సంతోషం అని అన్నాడు వేదాంతిలా. ఎవరూ బాధపడటం లేదు, పదండి వెళ్దాం అన్నది సావిత్రమ్మ. కాదు సావిత్రి, శిల్ప ఎంత బాధపడుతుందో చూడు. రాజా, నువ్వు వెళ్ళావా? రాత్రి వెళ్ళొచ్చాను బావా. జరిగిన విషయాలకు స్తబ్దంగా తయారైంది గాని ధైర్యంగానే ఉంది అన్నాడు రాజా. ఏమిటో రాజా, కాలమే మారిపోయిందయ్యా. ఆడవాళ్ళకింత సాహసం ఏమిటి? కాలం మారిపోలేదు బావా. అన్వయించుకోలేక నువ్వు కాలం మారిందని అనుకుంటున్నావు. రామాయణం నడిపిన కైక స్త్రీ కాదు, భారతం నడిపిన కుంతి ద్రౌపదులు స్త్రీలు కారా? రాజా నవ్వాడు. పదండి, అందరం కలిసి వెళ్ళి శిల్పను మన ఇంటికి తీసుకువద్దాం. కేసు నడిచి తల్లికి శిక్ష పడుతుందనుకుంటే ఆ అమ్మాయి పిచ్చిదవుతుంది అన్నాడాయన. నిజమే మామయ్య, మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోవాలి అన్నది శ్రీలక్ష్మి. నీకు ముందు పెళ్లి చేస్తానని నా వాగ్దానం శ్రీలక్ష్మి, అందుకని ఓ అందగాడిని వెతికి నీ పెళ్లి చేస్తాను అన్నాడు. అందరూ ముసిముసిగా నవ్వారు. కారు నెమ్మదిగా శిల్ప ఇంటికి పోనిచ్చాడు. వాకిట్లో పడుకొని నిద్రపోతుంది బీబీ. శిల్ప నిద్రపోతుందా? అమ్మగారు ఊరికి వెళ్ళిపోయారయ్యా, బీబీ జవాబు చెప్పింది. ఏమిటి నువ్వంటుంది? రాజా అదిరిపడ్డాడు. అవునయ్యా, ఉదయం 5 గంటలకే వెళ్ళారు అన్నది బీబీ. ఎక్కడికో చెప్పలేదా? లేదయ్యా, ఈ నెల జీతం ఇచ్చిండ్రు, వచ్చే నెల కాడి నుంచి ఈ 2 కోటిళ్ళు కిరాయికిమ్మన్నారు. మనసు బాగైతే వస్తారట అన్నది బీబీ. రాజాకు కళ్ళ కింద భూమి కృంగినట్టయింది. ఇదేమిటి? ప్రతి నిమిషం తను అనుకున్నది అందినట్టే అంది దూరం పోతుంది. అతను అలాగే నిలబడిపోయాడు. రాజా ఆర్తిగా అతని భుజం తట్టాడు. నన్ను అందుకే అక్కడే ఉండనీయమన్నాను, నువ్వు వినలేదు. అభిమానం గల ఆడపిల్ల తల్లి జైలు పాలైతే సంతోషంగా ఉంటుందని ఎలా అనుకున్నావు? అందులో ఆడపిల్లలు మరీ సున్నితత్వం గలవారు అన్నాడు ఓదార్పుగా మెల్లగా. అవును బావా అన్నాడు. తనెంత మూర్ఖుడు. బీబీకి శిల్ప ఎక్కడికి వెళుతుందో ఏమేం చేస్తుందో తనకు చెప్పమని ఆజ్ఞాపించలేదు. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడకుండా చూడమన్నాడే తప్ప. పేపర్లో ప్రకటన వేయిస్తే ఆమె కావాలని వెళ్ళింది. మనం ప్రకటన ఇస్తే వస్తుందని నమ్మకం లేదు బావా అన్నాడు నిట్టూర్చి. ఏమిటి మావయ్య? శ్రీలక్ష్మి కారు దిగి వచ్చింది. భీమశంకరం చెప్పాడు. శ్రీలక్ష్మి ముఖంలో రంగులు మారాయి. నిన్న తను అదో మాదిరిగా ఉంది మావయ్య. నన్ను అదృష్టవంతురాలు అని అభినందించింది. తను మాటిమాటికి కళ్ళు ఒత్తుకుంటుంటే తల్లి కోసం అనుకున్నాను. బాధపడింది శ్రీలక్ష్మి. బీబీ, శిల్ప ఉత్తరం వచ్చినా ఆమె వచ్చినా నాకు వెంటనే తెలియజేయి. బీబీ చేతిలో 10 రూపాయలు పెట్టాడు. బీబీ తల ఆడించింది. ఇంటికి వచ్చాక ఎవరి పనుల్లో వాళ్ళుండిపోయారు. రాజా హృదయం మాత్రం శిల్ప చుట్టూ పరిభ్రమిస్తుంది. తనదే పొరపాటని అర్థమైపోయింది. తను ఆమెను తల్లి కోసం లాయర్ని
పెట్టాల్సింది పోయి ఆమె నేరస్తురాలన్నట్టు మౌనంగా ఉండిపోయాడు. తనే అనుకున్న ఆడపిల్ల అభిమానంపై దెబ్బతీయడానికి ఇంతకన్నా ఏం కావాలి? వారం రోజులు గడిచినా శిల్ప వార్త ఏమందలేదు. రాజా ఇప్పటికైనా మించిపోయిందేం లేదని గిరిజమ్మ కోసం లాయర్ని పెట్టాడు. ఆమెకు అసలు విషయం చెప్పవద్దనుకున్నాడు. కానీ అప్పటికే బీబీ చెప్పింది. రాజాను చూస్తూనే ఆమె దీనాతి దీనంగా ఏడ్చింది. రాజా, నా తల్లి కోసం నేను చేసిన త్యాగం ఏమిటో పిసిగిన చింతపండయింది. నన్ను క్షమించు. నన్ను ఎన్నో విషయాలలో క్షమించావు అన్నది వెక్కుతూ. మీరు నిశ్చింతగా ఉండండి. పశ్చాత్తాపమే మిమ్మల్ని రక్షించాలి. అమర ఏనాడైనా మిమ్మల్ని నొప్పించాడా? మీరంతా భక్తులే. ప్రతి నిమిషం దేవుడు పేరెత్తుతారే. ఆ దేవుడికైనా భయపడవలసిన పని లేదా? సమాధానం ఏడుపు మాత్రమే మిగిలింది. రాజా ఓ గాఢమైన నిట్టూర్పు వదిలి ఇంటికి వచ్చేశాడు. రాజా, షెనై నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. కాఫీ తెచ్చి నా సావిత్రమ్మ చెప్పింది. నాకేనా? నీకే. అర్జెంటుగా మాట్లాడేలట. ఎవరో పేషెంటు నిన్ను చూడాలంటుందట. చూడాలంటుందా? ఏదైనా అఘాయిత్యం చేయబోయి శిల్ప ఆసుపత్రిలో చేరలేదు కదా అనుకున్నాడు. కాఫీ గ్లాస్ పెట్టేసి కారు తీశాడు. ఏం కేసులో ఏం తిరుగుడో. ఒక్క నిమిషం తీరిక లేదు. విసుక్కుందామే. చూడు సావిత్రి, వాడలా తిరుగుతున్నాడనే ధర్మరాజ మెమోరియల్ స్కూల్కు ఈనాడు ఎంత డిమాండో గర్వంగా కాలరెత్తాడు భీమశంకరం. రాజేంద్ర బెడ్ మీదున్న పేషెంట్ను చూసి నీరుగారిపోయాడు. ఆమె శిల్ప కాదు, హరిశ్చంద్ర భార్య రాధాదేవి. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.